హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 2. లేట్ చేయకుండా ఫస్ట్ సమ్ చూసేద్దామండి. ఫస్ట్ సమ్లో ఏమి ఇచ్చాడంటే జార్జ్ అండ్ హరీష్ వర్ టు డివైడ్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 3:1. అంటే జార్జ్ అండ్ హరీష్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రాఫిట్ని ఏ రేషియోలో షేర్ చేసుకోవాలంటే 3:1 రేషియోలో షేర్ చేసుకోవాలంట. బట్ ఓవింగ్ టు హరీష్ రాంగ్ క్యాలిక్యులేషన్ జార్జ్ గాట్ ఏ 12th ఆఫ్ టోటల్ షేర్ అడిషనల్లీ. అంటే ఏంటండి, హరీష్ యొక్క తప్పిదం వల్ల, అంటే హరీష్ రాంగ్ చేయడం వల్ల, రాంగ్ అంటే రాంగ్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల ఏమైందంటే జార్జ్ గంట రావాల్సిన దానికంటే కూడా ఒక 12th పార్ట్, అంటే టోటల్ షేర్లో ఒక 12th పార్ట్ అనేది ఎక్స్ట్రా వచ్చేసిందంట. సో ఆ 12th పార్ట్ ఎక్స్ట్రాగా వచ్చేస్తే యాక్చువల్గా అయితే మనం ఏ రేషియోలో షేర్ చేయాలి, వాళ్ళిద్దరికి జార్జ్ అండ్ హరీష్కి 3:1 రేషియోలో షేర్ చేయాలి. కానీ ఒక 12th పార్ట్ ఎక్స్ట్రా వచ్చేస్తే అది ఏ రేషియోలో డివైడ్ చేస్తే 12th పార్ట్ అనేది వచ్చేసింది జార్జ్కి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. చూడండి, జార్జ్కి ఒక 12th పార్ట్ కదండి ఎక్స్ట్రా వచ్చేసింది. జార్జ్కి ఒక 12th పార్ట్ కాబట్టి ఎక్స్ట్రా వచ్చేసింది. నేను ఏమనుకుంటున్నానంటే టోటల్ షేర్, మొత్తం షేర్ అంతా 12 పార్ట్స్ అనుకుంటున్నాను. ఎందుకు 12 పార్ట్స్ అనుకుంటున్నానంటే నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. మొత్తం టోటల్ షేర్ అంతా 12 పార్ట్స్ అనుకుంటున్నాను. చూడండి, ఈ 12 పార్ట్స్ని ఎవరెవరికి షేర్ చేయాలి, జార్జ్ అండ్ హరీష్కి షేర్ చేయాలి. ఏ రేషియోలోని, 3:1 రేషియోలో. అంటే జార్జ్కి ఏమో 3 పార్ట్స్, హరీష్కి ఏమో 1 పార్ట్ ఇవ్వాలన్నమాట. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయన్నమాట అండి, జార్జ్కి ఇవ్వాల్సింది 3, అలాగే హరీష్కి ఇవ్వాల్సింది 1. సో టోటల్ 4 పార్ట్స్ ఉన్నాయి, రైట్. సో ఈ 4 పార్ట్స్, ఈ 12 కదండి టోటల్ షేర్నే కదా మనం డివైడ్ చేయాలి. సో 12ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే ఒక్క పార్ట్ ఎంత వస్తుందండి, 12/4. అంటే 12ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే 12/4 అంటే 3 పార్ట్స్. అంటే ఏంటండి, ఒక్క పార్ట్ 3 వస్తుంది. 12/4 అంటే 3, అంటే ఒక్క పార్ట్ 3 అయిందనమాట. సో చూడండి, ఒక్క పార్ట్ 3 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 3 3s are 9 అవుతుంది, రైట్. ఒక్క పార్ట్ 3 అయితే 3 పార్ట్స్, 3 3s are 9. అలాగే ఒక్క పార్ట్ ఎంతండి, 3. సో ఇప్పుడు చూడండి, 9 + 3 12 సరిపోయింది కదండి. చూడండి, యాక్చువల్గా అయితే ఈ రేషియోలో వాళ్ళకి వస్తుంది, కానీ ఏం చేశారు, హరీష్ రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల జార్జ్కి ఒక 12th పార్ట్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో 12th పార్ట్ అంటే ఏంటండి, 12లో 1/12 అనమాట. 12th పార్ట్ అంటే 12లో 1/12 అనమాట. సో 12 క్యాన్సిల్ అయ్యి ఏమవుతుందంటే 1 పార్ట్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది. ఎవరికి వస్తుందండి, జార్జ్కి వచ్చేసింది. జార్జ్కి 1 పార్ట్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే యాక్చువల్గా ఎంత రావాలి, 9, కానీ 1 పార్ట్ ఎక్స్ట్రా వచ్చేసింది కాబట్టి జార్జ్కి ఎంత వచ్చిందండి, 10. సో జార్జ్కి ఒకటి ఎక్కువ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, హరీష్కి రావాల్సింది ఒకటి తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే టోటల్ షేర్ అనేది 12 కాబట్టి. సో జార్జ్కి 10 వస్తే హరీష్కి 2 వస్తుంది, అంతే కదండి. సో 10:2 అంటే రేషియో ఎంతండి, 2 ones 2 5s, అంటే 5:1 వచ్చిందనమాట. ఇలాగా 5:1 రేషియోలో డివైడ్ చేయడం వల్ల జార్జ్కి ఒక 12th పార్ట్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది. నెక్స్ట్ సమ్ చూద్దామండి. 2 numbers are respectively 20% and 50% more than a third number. The ratio of 2 numbers is అని ఇచ్చాడు. చూడండి, 2 నెంబర్స్ ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ నెంబర్ ఏమో థర్డ్ నెంబర్ మీద 20% ఎక్కువ ఉన్నదంట. అలాగే సెకండ్ నెంబర్ ఏమో 50% ఎక్కువ ఉందంట థర్డ్ నెంబర్ మీద. సో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం నేనేమనుకుంటున్నానంటే థర్డ్ నెంబర్ని, ఫస్ట్ సెకండ్ 3 నెంబర్స్ ఉన్నాయి. సో థర్డ్ నెంబర్ని నేను 100 అనుకుంటున్నాను. ఎందుకు 100 అనుకుంటున్నానంటే నాకు 100కి పర్సంటేజ్ కట్టడం ఈజీ కాబట్టి నేను థర్డ్ నెంబర్ని 100 అనుకున్నాను. చూడండి, అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుందండి, ఫస్ట్ నెంబర్ అంటే 20% ఎక్కువ ఉన్నదంట థర్డ్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే. సో 100లో 20% అంటే ఎంతండి, 100లో
20% అంటే ఎంతండి 20. సో ఫస్ట్ నెంబర్ ఎలా ఉందంటే 20% ఎక్కువ ఉన్నది. దేంతో కంపేర్ చేస్తే థర్డ్ నెంబర్తో. సో థర్డ్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే 20% ఎక్కువ ఉన్నది. సో 20% ఆఫ్ 100 అంటే 20 కాబట్టి సో 100 + 20 ఎక్కువ ఉంది కాబట్టి సో 100 + 20 అంటే 120. సో ఫస్ట్ నెంబర్ ఎంత అయిందండి 120 అయ్యింది. అలాగే సెకండ్ నెంబర్ ఏమో 50% ఎక్కువ ఉన్నది అంటున్నాడు. అంటే 100లో 50% అంటే 50 కాబట్టి 50 ఎక్కువ ఉన్నదంట. అంటే యాక్చువల్గా థర్డ్ నెంబర్ ఏమో 100 50 ఎక్కువ ఉంది కాబట్టి 100 + 50 ఎంత అంటే 150. సో మనకి కావాల్సింది ఏంటంటే ఈ 2 నెంబర్స్ యొక్క రేషియో. ఈ 2 నెంబర్స్ యొక్క రేషియో కాబట్టి 3 4s 3 5s ఎలా ఉందండి రేషియో 4:5లో ఉందంట. 4:5లో ఉందంట. చూడండి నెక్స్ట్ సమ్ చూద్దాము. ద నెంబర్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై 2 candidates ఈజ్ ఇన్ ద రేషియో 3:4. అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క నెంబర్ ఆఫ్ ఓట్స్ అనమాట. ఓట్స్ రేషియో ఎలా ఉందంటే 13:7లో ఉందంటండి. ఇద్దరు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఓట్స్ యొక్క రేషియో 13:7 రేషియోలో ఉందంట. అండ్ ద లూజర్ వాజ్ డిఫీటెడ్ బై ఏ మార్జిన్ ఆఫ్ 30,000 ఓట్స్. అంటే ఏంటంటేనండి ఓడిపోయిన వాడు ఉంటాడు కదా, ఆ ఓడిపోయిన వాడంట 30,000 ఓట్స్తో ఓడిపోయాడంట. 30,000 ఓట్స్ అంటే 30,000 ఓట్స్ తక్కువ అవడం వల్ల 30,000 ఓట్స్ తక్కువ అవడం వల్ల ఓడిపోయాడు. అదే ఒక 30,000 ఎక్కువ వచ్చి ఉంటే ఏమవుతుంది, ఇద్దరు సమానం అయ్యేవారు అనమాట. ఒక 30,000 ఓట్స్ తక్కువ అవడం వల్ల తను ఓడిపోయాడు అనమాట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై ద విన్నర్. అంటే గెలిచిన వాడికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి రేషియో ఎలా ఉంది 13:7 ఉంది. చూడండి ఎవరికైతే ఓట్స్ ఎక్కువ అవుతారో వాళ్ళే విన్నర్ అవుతారు. సో 13:7 కంపేర్ చేసుకుంటే పెద్ద నెంబర్ ఏంటండి, బిగ్ నెంబర్ ఏంటంటే 13 కాబట్టి అంటే గెలిచిన వాడికి 13 మల్టిపుల్స్లో వచ్చి ఉంటాయి అన్నమాట ఓట్స్. అలాగే ఓడిపోయిన వాడికి ఏమో 7 మల్టిపుల్స్లో ఓట్స్ వచ్చాయి అన్నమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటండి, 13 ఏమో గెలిచిన వాడిది, 7 ఏమో ఓడిపోయిన వాడిది. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అయితే ఓట్స్ తేడా ఉంటుందో అదే డిఫరెన్స్ అనమాట. చూడండి 13కి 7కి డిఫరెన్స్ ఎంతండి 6. అంటే 6 పార్ట్స్ అనేవి దేనికి ఈక్వల్ అవుతాయండి 30,000కి ఈక్వల్ అవుతాయి. 30,000కి ఈక్వల్ అయితే 1 పార్ట్ ఎంతండి 6 5s 30 కాబట్టి 1 పార్ట్ 5,000 అయ్యింది. మనకి కావాల్సిందేమో విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో విన్నర్ అంటే ఎన్ని పార్ట్స్ అండి 13 పార్ట్స్. సో 13 × 5,000 చేయాలి. 13 × 5,000 చేయాలి. మనకి ఏం తెలుసు అంటే 13 5s ఏమో 65 అని తెలుసు. సో సింపుల్గా ఒక 3 zeros యాడ్ చేసేయండి. ఎంత వచ్చిందండి 65,000. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6,500 కూడా ఇచ్చాడు, 6,500 కూడా ఇచ్చాడు, కానీ మీరు చూసుకుని 65,000 అనేది ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. నెక్స్ట్ సమ్లో ఏమి ఇచ్చాడంటే విలియమ్స్ డివైడెడ్ ఏ సమ్ ఆఫ్ మనీ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ బ్రదర్ ఇన్ ద రేషియో 5:4. అంటేనంటండి విలియమ్స్ అనే ఒక అతను ఉన్నాడు. తను ఏంటంటే తనకి తన బ్రదర్కి సమ్ అమౌంట్ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది ఏ రేషియోలో అంటే 5:4 ఇన్స్టెడ్ ఆఫ్ 4:5. అంటే ఏంటంటే విలియమ్స్ తన బ్రదర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా పంచుకోవాల్సింది ఏంటంటే 4:5 రేషియోలో పంచుకోవాలి. యాక్చువల్గా పంచుకోవాల్సిందేమో 4:5 కానీ పంచుకున్నదేమో 5:4. అంటే తిరిగేసి పంచుకున్నారనమాట. అన్నయ్యకి వచ్చేదేమో తమ్ముడు తీసుకున్నాడు, తమ్ముడికి వచ్చేదేమో అన్నయ్య తీసుకున్నాడు. యాక్చువల్గా 4:5లో పంచుకోవాల్సింది వాళ్ళు 5:4లో పంచుకున్నారు. ఇఫ్ హీ రిసీవ్డ్ 500 more than what he is supposed to get, what is the right share of William's brother? అంటే ఏంటంటేనండి తను 4:5లో పంచుకోవాల్సింది 5:4 పంచుకోవడం వల్ల విలియమ్స్కి ఒక 500 అనేది ఎక్స్ట్రా వచ్చిందంట.
యాక్చువల్గా తన బ్రదర్కి ఎంత అయితే షేర్ వెళ్ళాలో అది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒక్కసారి చూద్దామండి. యాక్చువల్గా విలియమ్స్కి ఎంత రావాలి? యాక్చువల్గా 4 పార్ట్స్ రావాలి. విలియంకి యాక్చువల్గా 4 పార్ట్స్ రావాలి. కానీ తను ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు? 5 పార్ట్స్ తీసుకున్నాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి? 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1. సో పార్ట్స్లోనైతే 1 పార్ట్ ఎక్స్ట్రా వెళ్ళింది. అదే మనీలో అయితే ఎంత ఎక్కువ వెళ్ళిందండి? 500 రూపీస్ ఎక్కువ వెళ్ళి. అంటే దాని అర్థం ఏంటి? 1 పార్ట్ అనేది 500కి ఈక్వల్ అయిందనమాట. 1 పార్ట్ అనేది 500కి ఈక్వల్ అయింది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే విలియంకి బ్రదర్కి యాక్చువల్గా ఎంత వెళ్ళాలి, విలియం బ్రదర్కి యాక్చువల్గా ఎంత వెళ్ళాలి అనేది క్వశ్చన్ అనమాట. చూడ యాక్చువల్గా ఎంత వెళ్ళాలండి? 5 పార్ట్స్ వెళ్ళాలి. మనకేం తెలుసు? 1 పార్ట్ 500 అని తెలుసు. సో 1 పార్ట్ 500 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుందండి? 2500 అవుతుంది. 2500 అవుతుంది. చూడండి, ఇలాంటి సమ్ ఎప్పుడు ఇచ్చినా బుక్ మీద పెన్ పెట్టకుండా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలాగే క్యాల్కులేట్ చేసుకుంటూ మీరు కూడా సమ్ అనేది చేసేయండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. A bag contains 50 pice, 25 pice and 10 pice coins in the ratio 5:9:4. అంటేనంటండి ఒక బ్యాగ్ ఉన్నదంట. ఆ బ్యాగ్లోనంట 50 పైస్ కాయిన్స్ ఉన్నాయంట, అలాగే 25 పైస్ కాయిన్స్ ఉన్నాయంట, అలాగే 10 పైస్ కాయిన్స్ కూడా ఉన్నాయంట. ఆ 3 ఏ రేషియోలో ఉన్నాయంటండి? 5:9:4. అంటే 5:9:4 రేషియోలో ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటంటే 50 పైస్ కాయిన్స్ అయితే 5 ఉంటాయి, లేదంటే 5 మల్టిపుల్స్లో ఉంటాయి అన్నమాట. అలాగే 25 పైస్ కాయిన్స్ ఏమో 9 లేదంటే 9 యొక్క మల్టిపుల్స్లో ఉంటాయంట. అలాగే 10 పైస్ కాయిన్స్ ఏమో 4 లేదంటే 4 మల్టిపుల్స్లో ఉంటాయని అర్థం అనమాట. సో ఇవన్నీ కలిపితే బ్యాగ్లో ఎంత ఉన్నాయంటండి? 206 రూపీస్ అయినాయి అంట. సో 206 రూపీస్ అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ టైప్ రెస్పెక్టివ్లీ. అంటే 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 25 పై కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, ఇది నేను ఫస్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఆన్సర్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్తాను. ఆన్సర్ నుంచి సమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను. చూడండి, మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉంటాయండి? అయితే 5 లేదంటే 5 మల్టిపుల్స్లో ఉంటాయి అన్నాను. అలాగే 25 పైస్ కాయిన్స్ ఏమో 9 మల్టిపుల్స్లో ఉంటాయి, 10 పైస్ కాయిన్స్ ఏమో 4 మల్టిపుల్స్లో ఉంటాయి అన్నాను. చూడండి, 360 అనేది 5 మల్టిపుల్లేనా? అవును. 200 అవును. 5తో డివైడ్ అవుతుంది కదా, 160 అవుతుంది, 200 అవుతుంది. ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఎలిమినేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. చూడండి, 9 టేబుల్లో 160 పోతుందా? పోదు. సో ఇది ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. అలాగే 4th ఆప్షన్లో కూడా 9 మల్టిపుల్ 160 అంటే కాదు కదండి, 9 మల్టిపుల్ కాదు కదా 160 అనేది. సో ఇది కూడా ఆప్షన్ కాదు, అది కూడా ఆన్సర్ అనేది కాదు, ఆప్షన్ కాదనమాట. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూస్తే 360 అనేది 9 మల్టిపుల్లే. సో ఇది మేబీ ఒక ఆన్సర్. ఇక్కడ 360 ఇచ్చాడు. ఇప్పుడు తర్వాత చూద్దామండి. 4 మల్టిపుల్ 200 4 మల్టిపుల్లే, అలాగే 160 కూడా 4 యొక్క మల్టిపుల్లే. సో అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. 50 పైస్ కదండి, 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు? 160 ఉన్నాయి అన్నాడు. అంటే ఎన్ని రూపీస్ ఉన్నట్టండి మన దగ్గర? చూడండి, 50 పైస్ కాయిన్స్ 160 అంటే చూడండి 1 రూపీకి 250 పైస్ కాయిన్స్ అంటే 160 కాయిన్స్ కలిపితే మనకి ఎన్ని రూపీస్ వస్తాయి? చూడండి, 250 పైస్ కాయిన్స్ కలిపితే 1 రూపీ అయితే, సో మన దగ్గర 360 ఉన్నాయంటే ఎన్ని రూపీస్ అవుతాయండి? ఇందులో 360 వేసాను, 160. సో అంటే ఇందులో హాఫే కదా, అంటే ఎంత? 80 రూపీస్ ఉన్నట్టు మన దగ్గర. ఓకే, ఇప్పుడు చూడండి, 25 పైస్ కాయిన్స్ 4 కలిపితే 1 రూపీ అయితే 360కి ఎన్ని రూపీస్ అయినట్టు? 360/4 కదండి, ఎందుకంటే
ఫోర్ ఫోర్ 25 పైస్ కాయిన్స్ కలిపితేనే 1 రూపీ అయ్యింది కాబట్టి సో టోటల్ ఎంత అయింది 90 అయింది. అంటే ఇక్కడ 90 రూపీస్ ఉన్నట్టు అనమాట. అలాగే 10 పైస్ కాయిన్స్ ఏమో 200 ఉంటే చూడండి 10 పైస్ కలిపితే 1 రూపీ అయిందంటే 200 కాయిన్స్ ఉన్నాయంటే ఎన్ని రూపీస్ అయినట్టు 200/10 అనమాట. అంటే 20. అర్థమైందండి మీకు? చూడండి 80 90 ఏమో 170 170 20 190. కానీ యాక్చువల్గా మనకి ఎంత ఉండాలి 206 ఉండాలి. అంటే ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 అనేదే మన ఆన్సర్. ఆప్షన్ 3 అనేదే మన ఆన్సర్. ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయాలంటే ఇలా ఆప్షన్స్ నుంచి వెరిఫై చేస్తే హార్డ్లీ 30 to 40 సెకండ్స్లో వస్తుంది. ఈవెన్ ప్రొసీజర్ చేసినా అలాగే వస్తుంది. ఒకసారి ప్రొసీజర్ అయితే ఎలా చేయాలో చెప్తాను చూడండి. 50 పైస్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి అంటున్నాడండి 5 రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. అంటే 5 అంటే ఏంటి అర్థం 5 మల్టిపుల్స్ అని కదా. అంటే 5x ఉన్నాయని అర్థం, అలాగే 9x ఉన్నాయని అర్థం, 4x ఉన్నాయని అర్థం. సో ఏం చేద్దామంటే మల్టిప్లై చేసేయచ్చు. యాక్చువల్గా మనకి x అనే వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి సో x ఫైండ్ అవుట్ చేద్దామండి ఫస్ట్. సో 5 × 50 ఎంతండి 250. 5 × 50 ఎంతండి 250. కానీ యాక్చువల్గా మనం 50 పైస్, ఇది 50 పైస్ 50 రూపీస్ కాదు. అంటే 50 రూపీస్కి చేసాము మనం. మనకి కావాల్సిందేమో 50 పైస్ కాబట్టి 100తో డివైడ్ చేయాలి. 100తో డివైడ్ చేస్తే ఏంటండి 100తో డివైడ్ చేస్తే 2 డిజిట్స్కి ముందు డాట్ పెట్టాలి. అంటే 2.50 అనమాట. ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వేయండి. అలాగే 9 × 25 9 × 25 అంటే ఎలా చేస్తారు పెన్ యూస్ చేయకుండా చేయండి. 25 × 9 కాబట్టి ఎలా చేయాలంటే 25 యాక్చువల్గా 9ని ఏమని రాసుకోవచ్చు అంటే 10 - 1 అని రాసుకోవచ్చు. సో ఇంటూ 25 చేయండి, ఇంటూ 25 చేయండి. అంటే ఇక్కడ 250 వచ్చింది, ఇందులోంచి 25 తీసేయాలి. సో 225 ఇలా చేయాలన్నమాట. మీకు అర్థం అవ్వడానికి నేను పెన్ పెట్టి చేశాను, కానీ మీరు ఓరల్గానే క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా 25 టెన్స్ ఏమో 250. సో 25 వన్స్ ఏమో 25. సో 250లోంచి ఒక 25 తీసేస్తేనేమో 225. సో అలా 225x వచ్చింది. చూడండి మనం క్యాల్కులేట్ చేసింది 25 రూపీస్కి, కానీ మనకి కావాల్సింది 25 పైస్ కాబట్టి మళ్ళీ 100తో డివైడ్ చేస్తే 2 రూపీస్ 25 పైస్ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి 4x × 10 అంటే ఎంతండి 4 10s are 40. కానీ మనం మనకి కావాల్సిందేమో 40 పైస్ కదండి. 10 పైస్ × 4 అంటే ఎంత 40 పైస్ కదా. సో 0.40x అవుతుంది. ఇవన్నీ కలిపితే ఎంతకి ఈక్వల్ అండి, ఎంత మనీ ఉందంట 206 ఉన్నదంట. 206 ఉన్నదంట. ఇప్పుడు చూడండి 50 40 90 90 25 ఎంతండి 90 25 115. అంటే 1 రూపీ 15 పైస్. 15 పైస్ కాబట్టి పాయింట్ తర్వాత వేసాను 1 రూపీ ఉంది. ఇక్కడ చూడండి 2 + 2 4. ఇక్కడ ఏమీ లేదు కానీ మనకి 1 క్యారీ ఉంది. అంటే 5.15 అనమాట. 5.15x = 206 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 5 4s are 20 కదా. అలాగే 15 4s are ఏమో 60. అంటే ఎగ్జాక్ట్గా 40 టైమ్స్ పోతుందన్నమాట. ఎన్ని టైమ్స్ పోతుందండి 40 టైమ్స్ పోతుంది. మనం చేసింది చూడండి 5.15 4s are ఎంతండి 60 20. ఇక చూడండి 20.6 వచ్చింది. కానీ మనకి కావాల్సింది 206 కాబట్టి x = 40 అయిందనమాట. అంటే 5x అన్నాను కదండి. అంటే 5 × 40. సో 5 40 సార్ ఎంతండి 200. చూడండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడే తెలిసిపోయింది. సో ఇలా ప్రొసీజర్లో చేస్తే ఫస్ట్ 200 ఉన్నది ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. సో మళ్ళీ సెకండ్ది చేద్దాము. 9 × 40 అంటే 9 4s are 36 కాబట్టి
ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. మీకు ఆప్షన్స్ నుంచి చేయడం ఈజీ అనిపిస్తే అలా చేయండి, ప్రొసీజర్ ఈజీ అనిపిస్తే ప్రొసీజర్లో చేయండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. అంటే 2 నెంబర్లు ఉన్నాయంట, అవి ఏ రేషియోలో ఉన్నాయంటండి? 7:5 రేషియోలో ఉన్నాయంట. ఇఫ్ 14 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద నెంబర్స్ దే విల్ బీ ఇన్ ద రేషియో 14:9. అంటే అసలు యాక్చువల్గా నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంటండి? 7:5 రేషియోలో ఉన్నాయంట. కానీ 14 అనేది సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఆ నెంబర్స్ అనేవి ఏ రేషియోకి వచ్చేసినాయి అంటే 14:9 రేషియోకి వచ్చిందంట. మనకి కావాల్సింది ఏంటంటే ఆ నెంబర్స్ కాదు, ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనమాట. సమ్ చూద్దామండి. యాక్చువల్గా ఫస్ట్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:5 రేషియోలో ఉన్నాయి. కానీ ఒక 14 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల, అంటే -14 చేయడం వల్ల ఆ నెంబర్స్ ఏ రేషియోకి వచ్చాయి? 14:9 రేషియోకి వచ్చాయి. 14:9 రేషియోకి వచ్చాయి. చూడండి, యాక్చువల్గా 7కి 14కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 7కి 14 మధ్య డిఫరెన్స్ ఏమో ఇక్కడ 7 ఉంది, రైట్. ఇక్కడ 5కి 9కి డిఫరెన్స్ ఏమో 4 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదు, రైట్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో 7 ఉంది, రైట్ సైడ్ ఏమో 4 ఉంది. మనం ఈజీ చేసుకోవడం గురించి ఏం చేయాలంటే డిఫరెన్స్ అనేది మనం సమ్ ఈజీగా చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. సో డిఫరెన్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ రెండిట్లకి అలాగే 7కి 5 మధ్య డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో 7కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 2, రైట్. అలాగే 9కి 14కి మధ్య డిఫరెన్స్ ఏమో 5. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు నెంబర్స్ని ఇక్కడ వచ్చిన డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి, అలాగే ఈ రెండు నెంబర్స్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. చూడండి, 7ని 5ని 5తో మల్టిప్లై చేయాలి. 7 అలాగే 5ని 5తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఈ రెండు నెంబర్ మధ్య డిఫరెన్స్ అనేది 5 కాబట్టి. సో 7ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి? 35 అవుతుంది. అలాగే 5ని 5తో మల్టిప్లై చేస్తే 25 అయింది. ఇప్పుడు 14ని ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే ఈ రెండు నెంబర్ 7కి 5కి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 14ని 2తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుందంటే 28 వస్తుంది. అలాగే ఈ 9 ఏమో 2తో మల్టిప్లై చేయండి. సో 9 2s ఎంతంటే 18. 9 2s ఎంతంటే 18. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎంతండి? 35లోంచి 28 తీసేస్తే 7, అలాగే 25లోంచి 18 తీసేస్తే 7. ఇప్పుడు డిఫరెన్స్ ఏమైపోయింది కదా. యాక్చువల్గా మనం ఇలా మల్టిప్లై చేసుకున్న తర్వాత ఈ నెంబర్స్ని నెగ్లెక్ట్ చేసేయాలన్నమాట. ఈ నెంబర్స్ నెగ్లెక్ట్ చేసేయాలి. యాక్చువల్గా మన నెంబర్స్ ఇవే అని ఇప్పుడు తీసుకోవాలన్నమాట. చూడండి, 14 ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 7. అంటే 7 పార్ట్స్ ఉంది. ఎప్పుడు 14 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. 7 పార్ట్స్ డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందండి? 14 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, రైట్. మనకి 7 పార్ట్స్ డిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది? 14 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల. అంటే 1 పార్ట్ ఎంతకి ఈక్వల్ అండి? 1 పార్ట్ ఎంతకి ఈక్వల్ అయింది? 7 2s 14 కాబట్టి 1 పార్ట్ అనేది 2 అయింది. 7 2s 14 కాబట్టి ఒక పార్ట్ 2 అయింది. చూడండి, మనకు కావాల్సింది ఏంటి? ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్. యాక్చువల్గా ఇప్పుడు మన నెంబర్స్ ఏమయ్యాయి? 35 25 అయ్యాయి, రైట్. అంటే 35x అనమాట, 25x అనమాట. మనకి కావాల్సింది ఏంటండి? డిఫరెన్స్ కావాలి కదా. సో డిఫరెన్స్ కావాలంటే చూడండి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 35కి 25కి డిఫరెన్స్ 10x ఉందన్నమాట. ఎందుకంటే ఇది 35x అనమాట. యాక్చువల్గా నెంబర్ ఏంటంటే 35x, అలాగే ఇంకో నెంబర్ ఏంటంటే 25x. మనకి కావాల్సింది డిఫరెన్స్ కాబట్టి 35 25కి డిఫరెన్స్ ఏంటంటే 10x. మనకి ఏం తెలుసు? x అనేది 2 అని తెలుసు కాబట్టి 10 2s ఎంతంటే 20. 10 2s ఎంతంటే 20. సో డిఫరెన్స్ అని ఆ నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఏమైందండి? 20 అయింది. యాక్చువల్గా మీరు ఈ 35xలో x = 2 కాబట్టి 2 సబ్మిట్ చేసినా కూడా మనకి ఆన్సర్ 20 వస్తుంది. చూద్దాం అది అవునా కదా. 35 2s ఎంతండి? 70. అలాగే 25 2s ఎంత? 50. రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 20.
మనకి ఎక్స్ అనేది 2 వచ్చింది కాబట్టి ఈజీగా 20 వచ్చేసింది. అలా కాకుండా ఎక్స్ అనేది ఒక 8 తీసుకోండి, అప్పుడు క్యాల్కులేట్ చేయడం కష్టం కదా. అప్పుడు చూడండి, ఇప్పుడు అదే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే 35కి 25కి డిఫరెన్స్ 10 కాబట్టి 10 ఇంటూ 8 అంటే 80 అని చెప్పేసాం. సో ఎప్పుడన్నా డిఫరెన్స్ ఇలా రేషియో 2 నెంబర్స్ రేషియో ఇచ్చి డిఫరెన్స్ కానీ సమ్ కానీ మనకి క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ని డిఫరెన్స్ ఇస్తే మైనస్ చేసేసుకుని వచ్చిన ఎక్స్ వాల్యూ వస్తుంది కదండి, ఎక్స్ వాల్యూతో మల్టిప్లై చేసేసుకోండి. అలాగే సమ్ ఇచ్చాడు అనుకోండి, రెండు యాడ్ చేసేసుకుని అప్పుడు ఎక్స్ ఎంతైతే వస్తుందో ఆ ఎక్స్తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఆన్సర్ అనేది మనకి ఫాస్ట్గా వస్తుంది. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ మనకి ఏం కావాలి, తక్కువ టైంలో ఎక్కువ సమ్స్ చేయాలి కాబట్టి ఇలా చేసుకుంటే మనకి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ సమ్ చూద్దామండి. నెక్స్ట్ సమ్లో ఏమి ఇచ్చాడంటే 6x² ప్లస్ 6y² ఈక్వల్ టు 13xy ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ x to y రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇది ప్రొసీజర్ అంతా చేసుకుంటే కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆప్షన్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాను. XY ప్లేస్లో ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి ఆ రెండు ఏంటంటే XY వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అవ్వాలన్నమాట. ఏమవ్వాలంటే LHS అలాగే RHS ఈక్వల్ అవ్వాలి. యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ అయితేనే రెండు ఈక్వల్ అవుతాయి. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, 1:4 అని ఇస్తే దాని అర్థం ఏంటంటే x అనేది 1, y అనేది 4 అనమాట. x అనేది 1, y అనేది 4 అనమాట. చూడండి ఒకసారి 5 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో 5th ఆప్షన్ అస్సలు కాదండి. ఎందుకంటే చూడండి, x ప్లేస్లో 1, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 + 6 12 వచ్చింది. ఇక్కడేమో 13 × 1 × 1 అంటే 13 వచ్చింది. ఇక్కడేమో 12, ఇక్కడేమో 13 అంటే 1:1 అనేది అసలు ఆన్సర్ కాదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేద్దాము. 13 × 1 × 4 కదండి, x ప్లేస్లోనేమో 1, y ప్లేస్లోనేమో 4. సో 13 4 ఎంతండి, 13 4 ఎంత 52. ఎలా చెప్తున్నాను కదండి, రోజు ఇంటూ 2తో మల్టిప్లై చేయండి అని. సో 13 2 ఏమో 26, అలాగే 26 2 ఏమో 52 కాబట్టి సో ఏమైంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చిందండి, 52 వచ్చింది. 13 4 52 కాబట్టి ఇక్కడ చూద్దాము. y² అంటే 4² కదండి, అంటే 4² అంటే 16. సో 16 6 చాలా ఎక్కువ. నాకు 16 4 64 అని తెలుసు, అదే 52 కంటే ఎక్కువైపోయింది. 16 4 52 కంటే ఎక్కువైపోయింది అంటే 16 6 ఇంకా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దానికి ఒక 6 యాడ్ చేయాలంటే ఆప్షన్ 1 అనేది కాదు. ఇక్కడ చూడండి 4:5 ఇచ్చాడు కదండి, 4:5 ఇచ్చాడు. మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమ్స్ ఎప్పుడు ఇచ్చినా మీరు ఏం చేస్తారంటే యూనిట్ ప్లేస్ కంపేర్ చేసుకోండి. యూనిట్ ప్లేస్ కంపేర్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, రెండు రైట్ హ్యాండ్ సైడు అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడు ఈక్వల్ అవ్వాలి కదండి. యూనిట్ డిజిట్తో కూడా మనం ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాము. 13 × 4 × 5 కదండి, అంటే 4 5 20. సో 13 20 ఎంతండి, 260. నాకు యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇటు సైడ్ చూద్దాము. ఇక్కడ y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందండి, 5² అంటే 25. యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, 5. సో 5 6 30 అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 6x² సబ్స్టిట్యూట్ చేద్దాము. చూడండి, x² 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4² అంటే ఎంతండి, 4² అంటే 16. సో 16 6 36. అర్థమైందండి. మళ్ళీ చెప్తున్నాను, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5² అంటే 25 కాబట్టి 25లో యూనిట్ డిజిట్ 5. సో 5 6 30 అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చింది, అదే వేసుకున్నాను. అలాగే 6x² కదా, x ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేశాను.
సో 16 అయ్యింది. 4 స్క్వేర్ 16 కాబట్టి 16 ఇంటూ 6 అంటే యూనిట్ డిజిట్ ఏంటండి 16లో 6 కాబట్టి 6 ఇంటూ 6 అంటే 36. సో 6 ప్లస్ 0 అంటే నాకు ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది 6 వచ్చింది. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 6, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 0 ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకేనండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే మీకు చాలా నెమ్మదిగా చెప్తున్నాను, కానీ సమ్ చేయాలంటే సెకండ్స్లో చేయాలండి. చూడండి, ఆప్షన్ 3 కంటే నాకు 3:2 కంటే 1:2 అనేది క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 1 స్క్వేర్ 1 కాబట్టి 1 స్క్వేర్ 1 కాబట్టి చూడండి, నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. టాలీ అయితే ఇదే ఆన్సర్. ఇన్ కేస్ టాలీ అవ్వకపోతే నా ఆన్సర్ అనేది 3 అవుతుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆప్షన్స్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఎలా చేసుకోవాలంటే ఈజీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. సో 1:2 సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 13 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 26 వచ్చింది. 26 వచ్చింది. ఇక్కడ చూడండి, వై స్క్వేర్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వచ్చిందండి? వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రైట్ 4. సో 4 ఇంటూ 6 అంటే 24. అలాగే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్లో ఎంత వచ్చిందండి? 1 స్క్వేర్ అంటే 1. సో 1 ఇంటూ 6 అంటే 6. సో 30 అంటే ఈ రెండు టాలీ అవ్వలేదు కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 అనేది నా ఆన్సర్. అలా చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇఫ్ 40% of a number is equal to 2/3 of another number, what is the ratio of first number to the second number? What is the ratio of first number to the second number? ఇలా ఇచ్చాడండి, చూద్దామండి. ఇలా ఇస్తే ఏంటంటే ఫస్ట్ నెంబర్లో 40% అంట, ఫస్ట్ నెంబర్లో 40% అంట దేనికి ఈక్వల్ అవుతుందంటే సెకండ్ నెంబర్ యొక్క 2/3కి ఈక్వల్ అవుతుందంట. చూడండి, నేను రాస్తున్నాను. ఫస్ట్ నెంబర్ అనేది ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 40% అంటే ఎక్స్లో 40% 2/3 ఆఫ్ అనదర్ నెంబర్ అంటున్నాడు కదా. అనదర్ నెంబర్ నేను వై అనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటండి, ఎక్స్లో 40% అంట, వైలో 2/3కి ఈక్వల్ అవుతుందంట. సో అలాంటిటప్పుడు ఎక్స్కి వైకి రేషియో అంటే x:y అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఈ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ y అనేది ఏ వాల్యూ అయి ఉంటుంది? y అనేది ఏ వాల్యూ ఉంటుందంటే 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. అప్పుడే కదండి, 3 యొక్క మల్టిపుల్ అయినప్పుడే నాకు 3 మల్టిపుల్ క్యాన్సిల్ అయ్యి నాకు ఇంటిజర్ వాల్యూ వస్తుంది, రైట్? అంటే డామ్ షూర్గా y అనేది 3 మల్టిపుల్ అవ్వాలి. సో అలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. y అనేది 3 మల్టిపుల్ అవ్వాలంటే 5 అనేది 3 మల్టిపులా అండి? కాదుగా. y అనేది 3 మల్టిపుల్ 5 అనేది 3 మల్టిపుల్ కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి, 7 అనేది 3 మల్టిపుల్లా కాదు. సో ఆప్షన్ ఇది కూడా క్యాన్సిల్ చేసేయండి. సో నాకు 3, 4లో ఏంటంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో అయితే ఐదర్ 3 ఆర్ 4, ఐదర్ 3 లేదంటే ఐదర్ ఆప్షన్ 3 కానీ 4 కానీ కరెక్ట్ ఆన్సర్స్ అయి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా, చాలామంది అనుకుంటారు 2 మల్టిపుల్ కూడా అవ్వాలి కదా, వై క్యాన్సిల్ అయితే 2 మల్టిపుల్ అవ్వాలి కదా అనుకుంటారు. 2 మల్టిపుల్ అవుతుందండి, కానీ 7, 5 ఉన్నాయి, అవి 2 మల్టిపుల్స్ కాదు కదా అనుకుంటారు. ఒక్కసారి చూడండి ఏంటంటే ఇది 7 మల్టిపుల్ అనమాట. 7 మల్టిపుల్ అంటే ఇక్కడ 2 మల్టిపుల్ కదండి, ఇది 70 అయ్యింది అనుకో. 2 ఇంటూ 35 ఎంతండి? 70 అంటే పోతుందనేగా. సో అలాగా ఒకసారి చూడండి, అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకున్న 70 అనేది 3 టేబుల్లో పోదు, 50 అనేది కూడా 3 టేబుల్లో పోదు. సో మనకి 5:3 7:3 అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. చూడండి ఏమన్నాడు, 2/3 ఆఫ్ y 40% ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అంటున్నాడు, రైట్? సో ఏంటంటే 2/3 ఇప్పుడు 5:3 తీసుకున్నాం అనుకోండి, y ఎంత అవుతుంది? సో 2/3 ఆఫ్ 3 అంటే y అనేది 2 అయింది, రైట్? y అనేది 2 అయింది ఇక్కడ.
2/3 ఆఫ్ y వాల్యూ ఎంత 3. సో 3 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ y వాల్యూ అనేది 2 అయింది. y వాల్యూ y వాల్యూ మనం 3 అనుకుంటే సింప్లిఫై చేస్తే నాకు 2 వచ్చింది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 2 వచ్చింది. చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్లో 40% క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఫస్ట్ నెంబర్లో 40 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది నేను ఏమనుకుంటున్నానంటే రేషియో ఎలా అనుకుంటున్నానంటే ఈజీ అవ్వడం కోసం 50ని 30 అనుకుంటున్నాను. జస్ట్ ఒక 0 యాడ్ చేశాను అనమాట, ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా 2 అయింది 20 అవుతుంది, ఎందుకంటే ఒక 0 యాడ్ చేశాను కాబట్టి 2 అయ్యేదల్లా 20 అవుతుంది. సో 50లో 40% అంటే ఎంత, 10% ఏమో 5 అయినప్పుడు 40% అంటే ఎంత, 10% ఏమో 5. సో 5 4 ఎంత 20. సరిపోయిందా, సరిపోయింది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్, ఆప్షన్ 3 మన ఆన్సర్. ఇది ఇంకా వెరిఫై చేసుకోవాల్సిన పని కూడా లేదు, చూడండి ఇలాంటిదే ఒక సమ్ ఉంది ఆర్ఎస్ అగర్వాల్లో, ఆ సమ్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి 70 సమ్ చూడండి. ఇన్ ఏ స్కూల్ 10% ఆఫ్ ది బాయ్స్ ఆర్ సేమ్ ఇన్ నెంబర్ యాజ్ 1/4 ఆఫ్ ది గర్ల్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ దట్ స్కూల్? చూడండి ఏంటంటే 10% ఆఫ్ బాయ్స్ అంట, బాయ్స్లో 10% అంట ఎంతైతే వస్తారో అలాగే గర్ల్స్లో 1/4కి ఈక్వల్ అంట, అదే రేషియో 1/4కి ఈక్వల్ అంట. సో మనకి ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే బాయ్స్ గర్ల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి బాయ్స్లో 10% అంట, గర్ల్స్లో 1/4కి ఈక్వల్ అంటున్నాడు ఆ సమ్. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను సమ్. ఇన్ ఏ స్కూల్ 10% ఆఫ్ బాయ్స్ ఆర్ సేమ్ ఇన్ నెంబర్ యాజ్ 1/4 ఆఫ్ ది గర్ల్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ దట్ స్కూల్? చూడండి ఏంటంటే బాయ్స్లో 10% అంట, గర్ల్స్లో 1/4కి ఈక్వల్ అంట. మనకి కావాల్సింది బాయ్స్కి గర్ల్స్కి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి, చూడండి ఈ సమ్ సింప్లిఫై చేయడం కోసం నేను ఏమనుకుంటున్నానంటే గర్ల్స్ని 4 అనుకుంటున్నాను. గర్ల్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారంటండి, 4 గర్ల్స్ ఉన్నారనుకుంటున్నాను. 4 ఎందుకు అనుకుంటున్నానంటే ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది. సో 4ని 4తో క్యాన్సిల్ చేయడం ఈజీ కాబట్టి. సో గర్ల్స్ 4 మెంబర్స్ ఉంటే గర్ల్స్లో 1/4 మెంబర్ ఏమవుతారండి అంటే 4 × 1/4 అంటే గర్ల్స్ ఎంతమంది వచ్చారు 1, అంటే బాయ్స్లో 10%కి ఈక్వల్ కదా, కదండి. అంటే 10% బాయ్స్ యొక్క 10% 1 అయితే 100% ఎంత అవుతుంది, 100% ఎంత అవుతుందండి 10. ఏం చేశాను ఇంటూ 10తో మల్టిప్లై చేశాను. సో గర్ల్స్ ఎంతమంది అని ఎజ్యూమ్ చేసుకున్నానండి నేను 4, గర్ల్స్ ఎంతమంది ఎజ్యూమ్ చేసుకున్నాను 4. సో బాయ్స్ ఎంతమంది వచ్చారు 10. సో 10కి 4కి రేషియో అంటే ఎంత వచ్చిందండి 5:2 వచ్చింది. ఎంత వచ్చిందండి 5:2 వచ్చింది. ఏం చేశాను ఈ సమ్ ఎప్పుడు సింప్లిఫై అయ్యింది, నాకు గర్ల్స్ అనేవి 4 అనుకున్నప్పుడు ఈ సమ్ అనేది ఈజీ అయింది. ఎందుకంటే డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 అనుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి నేను గర్ల్స్ని 4 అనుకున్నాను. సో 4 అనుకుంటే గర్ల్స్ మొత్తం టోటల్ 1 అయింది. సో అది బాయ్స్లో 10%కి ఈక్వల్ కాబట్టి నేను 10% నుంచి 100% క్యాలిక్యులేట్ చేసి 2 ఈక్వేట్ చేశాను అనమాట. 2 ఈక్వేట్ చేస్తే నాకు రేషియో 5:2 అని వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆ సమ్ అనేది సాల్వ్ చేసి నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.